ఆశ్రయించి వాడి వల్ల యెహోవా దయాళుడు. దయాళుడు అంటే ఏంటండి? దయ చూపించే దేవుడు. ఎవరిని ఆశ్రయించే, మన మనుషులను ఆశ్రయించాలనుకోండి, అదేమవుతుంది? అది కొంతవరకే. వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళకి సహాయం చేస్తారు, లేదంటే మొహం చూపించడం కూడా చేయరు. మన వెళ్ళే దారికి ఎదురు వస్తున్నారు అనుకోండి, పక్కకి తప్పుకుని వెళ్ళిపోతారు, మొహం తప్పించుకుని వెళ్ళిపోతారు. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి మనం ఆశ్రయించామో, ఆ దేవుని యొక్క దయలో మనం ఉన్నామో, ఆయన నిజంగా దేవుణ్ణి ఆశ్రయిస్తే దయ చూపే దేవుడై ఉన్నాడు. నరులు చూడండి 26వ వచనం, 25వ వచనం, 2వ భాగం చూద్దాం. తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. చూడండి, తన్ను వెతికిన వారి ఎడల ఆయన దయ చూపువాడు. ఎవరిని వెతికితే అంట? దేవుణ్ణి ఎవరైతే వెతుకుతారో వారి పట్ల దేవుడు దయ చూపువాడై ఉన్నాడు. దేవుడు దయ ఎప్పుడు ఉంటుంది? దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, అలాగే దేవుని కోసం మనం ఎతికినప్పుడు. బంగారం కోసం, అలాగే వస్త్రాల కోసం, వాటి కోసం ఎదిగితే ఈ లోకంలో కావలసిన యొక్క సంపద దొరుకుతుందేమో, కానీ దేవుణ్ణి ఎదిగితే నిత్య రక్షణ మనకు దొరుకుతుంది. కాబట్టి ఎప్పుడైతే దేవుణ్ణి మనం వెతికామో, ఆ దేవుణ్ణి మనం ఎప్పుడైతే ఆశ్రయించామో, ఆ యొక్క దేవుని యొక్క దయ అనేది మన మీదకి వస్తుందంట. కాబట్టి మన దేవుని దయ అనేది ఉంటే ఈ లోకంలో ఏదైనా మనం జయించగలం. కాబట్టి దేవుని యొక్క దయ మనకు కావాలి, అటువంటి దేవుని యొక్క ఆశ్రయం మనకు కావాలి. ఆ విధంగా మనం ఉండాలి. 26వ వచనం చూస్తే, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది. నరులు అనే వాళ్ళు దేనికి కనిపెట్టాలండి? దేవుడు అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది. ఏంటంట? దేవుడు అనుగ్రహించే యొక్క రక్షణ అనేది మనకు కలగాలని చెప్పేసి ఓపికతో కనిపెట్టడం అనేది మంచిది. కాబట్టి దేవుడు అనుగ్రహించే రక్షణకి మనం ఎంతవరకు కనిపెడుతున్నాం? అసలు మనం ఏమేమి కనిపెట్టాలి? దేవుడి నుంచి వచ్చే యొక్క ఆశీర్వాదాల కోసం కనిపెట్టాలి, అలాగే ఇంకా దేని కోసం కనిపెట్టాలో మనం ఈరోజు చూద్దాం. ఎందుకంటే దేవుని కోసం మనం కనిపెడితే, దేవుణ్ణి ఆశ్రయిస్తే, అలాగే దేవుని కోసం వెతికితే దేవుని యొక్క దయ అనేది మన మీద ఉంటుంది. కాబట్టి మనం ఏమేమి వెతకాలో ఒకసారి మనం చూద్దాం. ఆదికాండం 49వ అధ్యాయం 18వ వచనం.